వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్తున్నటువంటి నేపథ్యంలో 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 ఏళ్ల పాలనను ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకుంటే మరి ఎందుకు ప్రజల నుంచి వ్యతిరేకత ఇంత పెద్ద ఎత్తున చొరగొంటున్నారు ఆయన? మరి ఎక్కడ తప్పు జరుగుతోంది? మరి ఆయన పాలనలో తప్పు ఉందా? లేదంటే ఎగ్జిక్యూషన్‌లో తప్పు ఉందా? లేదంటే పాలసీలోనే తప్పు ఉందా? లేకుంటే విధానాలు ఏమన్నా పూర్తి స్థాయిలో తప్పుడు విధానాలుగా ఏమన్నా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందా? అనేది ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే సహజంగా లేడికి లేచిందే పరుగు అంటారు. అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక దొరికిందే తడవుగా చాలా హడావిడి డెసిషన్స్, చాలా ఆగమాగంగా ఉరుకులు పరుగులు పెట్టాలు. మరి అవతలోడు ఏమైపోతాడు? ప్రజల జీవితాలు ఏమైపోతాయి? ఒకసారి ఒక డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటే బాధ్యతాయుతకరమైనటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతమైనటువంటి చైర్‌లో ఉన్నటువంటి పర్సన్స్ తీసుకునే నిర్ణయాలు ఇవాళ కొన్ని వేల లక్షల కుటుంబాలు ఇవాళ నిలువ నీడ లేకుండా పోతారు అనే పరిస్థితి లేకుండా కేవలం ఏదన్నా సమస్యని ఒక కోణంలో నుంచి మాత్రమే చూసి మరొక కోణంలో నుంచి చూడకుండా ఉండటం ఇదంతా కూడా ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ లేకపోవడంలా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు నేను ఈ అంశాలు ప్రస్ఫుటిస్తున్నాను అంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా ఆయన చైర్ అధిరోహించిన తర్వాత పదే పదే ఒక బిగ్ మిస్టేక్ జరుగుతుంది. సరే ఏంటా మిస్టేక్ అని ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా ప్రజా పాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు, ఏ ప్రజల చేతైతే ఓట్లేసి గెలిచినటువంటి ప్రజలు, ఏ ప్రజల చేతైతే ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఇవాళ అదే ప్రజలని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే దిశగా, వాళ్ళ యొక్క అభిప్రాయాలు లేకుండా కేవలం వాళ్ళు అనుకున్నదే తడువుగా, వాళ్ళు చెప్పిందే వేదంగా, మా చేతిలో అధికారం ఉంది అనే ఒక అహంకారపూరితమైనటువంటి డెసిషన్స్ లాగా కనిపిస్తుంది. సరే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను సమస్యలుగా చూసినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అవన్నీ కూడా ఆ దిశగా ఆయన కనపడట్లేదు? మరి ప్రజా సమస్యలు సమస్యల్లాగా ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రజా అభిప్రాయ సేకరణ ఎందుకు జరగడం లేదు అనే డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కదా! మరి నిరంతర ప్రక్రియగా కొన్ని డెసిషన్స్ గత ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఈయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోతుంది? ఎందుకు ఆ దిశగా ప్రజలకు అంటే ప్రజలు నిజంగా ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు? ఏం జరుగుతోంది? ఎందుకంటే మొన్న భూదాన్ విషయం తీసుకున్నా, అంతకుముందు రాజశ్యామల సంబంధించి శారదా పీఠం విషయం తీసుకున్నా, లేదు గతంలో మొట్టమొదట ఆయన తెలంగాణలో అధికారుల పట్ల రైతులతోటి తిరగబడే దిశగా పరిస్థితి తీసుకొచ్చిన లగచర్ల విషయం తీసుకున్నా, లేదు హైడ్రా విషయం తీసుకున్నా, ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి? వరుసగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బిగ్ మిస్టేక్ ప్రజలని మమేకం చేయకపోవటం. తాజాగా రాహుల్ గాంధీ మొన్నటికి మొన్న డీసీసీకి సంబంధించినటువంటి ముగింపు సమావేశాల్లో ప్రజల మధ్యకు పార్టీని తీసుకెళ్ళండి అన్నారు. ప్రజల మధ్యకు పార్టీని పక్కన పెడితే ముందు ప్రజల్ని కలుపుకెళ్ళటం మీ పార్టీ నాయకుల్ని, అధినాయకుల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అలవాటు చేసే దిశగా మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పూర్తిగా ఇప్పుడు ఒక అధికారంలో ఉండి మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి లీడర్స్, మీరు ప్రజల ఇచ్చే ట్యాక్సులతోటి మీరు రన్ చేస్తున్నటువంటి గవర్నమెంటు, మీరు విలాసాలన్నీ ప్రజల ట్యాక్సులతో మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అధికారం శాస్త్రం కాదు. ఇవాళ మీరు ఏదైనా వర్క్ చేయదలుచుకున్నా, లేకుంటే కూల్చదలుచుకున్నా, నిర్మించదలుచుకున్నా, మీ డెసిషన్స్ మీ ఇంటి వరకు పరిమితం చేసుకుంటే బాగుంటాయి. మీ యొక్క క్యాబినెట్ డెసిషన్ 20 మంది డెసిషను, సీఎం గారి డెసిషన్ ఆయన సొంత ఇంటి వరకు అయితే ఎవరు అబ్జెక్షన్ చేయరు. ఇక్కడ ప్రజల జీవితాలు, ప్రజల ప్రాణాలు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మీద డిపెండ్ అయినటువంటి డెసిషన్స్ చాలా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఖమ్మం భూదాన్ విషయం తీసుకుంటే ఎవరో ఇద్దరో ముగ్గురో తప్పు చేశారు, వాళ్ళు నమ్ముకున్నారు అని చెప్పేసరి ఓవర్ నైట్‌లో క్యాబినెట్ డెసిషన్ మరుసటి రోజే ఇవాళ 4 జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగంపై ఒక ఆపరేషన్ పాకిస్తాన్ లాగా ఇవాళ అంటే ఒక మిజైల్స్ తోటి అటాక్ చేసే దిశగా మరో గాజా లాగా, లేదు అంటే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్ భారతదేశం పాకిస్తాన్ మీద చేసినట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ చేసే దిశగా 2000 మంది పారామిలిటరీ బలగాలు, జేసీబీలు,
యుద్ధ ప్రాతిపదికన వెళ్ళిపోయి వాళ్ళ కనీసం పోసుకోవడానికి సమయం ఇవ్వకుండా, వాళ్ళ బట్టలు తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా, వాళ్ళు పూర్తిగా నిర్మించుకున్నటువంటి ఒక పక్కా ఇంటిని మీరు కూల్చేశారు. మరోవైపు 2014లో వాళ్ళ చేతిలో భూదాన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆ కాపీస్ అందరూ చూపిస్తున్నారు. అవన్నీ మీకు ఫేక్ అయినాయి. మున్సిపల్ ట్యాక్సులు కట్టారు. అవి ఫేక్ అయినాయి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అసెస్మెంట్ చేసింది. మీ శాఖే మున్సిపాలిటీ శాఖ. మీ చేతిలో ఉన్నటువంటి శాఖ. మరి అంటే మీరు అసెస్మెంట్ చేసినటువంటి అధికారులు ఎవరు? ఆ రోజు ఇవి ఫేక్ అని కనిపియలేదా? ఆ రోజు ఇదే ఇల్లు నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు చోద్యం చూసి ఇవాళ అవన్నీ ఫేక్ అని చెప్పి ఓవర్ నైట్లో బుల్డోజర్లు తీసుకెళ్లి పేదల బతుకుల మీద బుల్డోజర్లు పోనిచ్చి ఆ ఇల్లును నేలమట్టం చేస్తే మరి ఎక్కడ ప్రజాపాలన? మరి ప్రజాభిప్రాయం ఎక్కడ జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి పేదలే గనక అక్కడ తప్పు చేశారు అని అనుకుంటే, వాళ్ళు నిజంగానే అక్రమ చొరబాటుదారులే అయితే వాళ్ళు ఈ దేశస్తులే కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి రీలొకేట్ చేసి వాళ్ళని ఇంకో దగ్గర వాళ్ళకు ఉండే అవకాశం ఇచ్చి పేదల జాబితా కింద పేదలకు వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్స్లో పట్టాలు ఇచ్చి, గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు పట్టాలు ఇవ్వచ్చు కదా పేదలకి, మా ప్రభుత్వంలో భూములు ఉన్నాయి పేదలకు పంచలేమా అన్నాడు. మీ ఇంటి జాగా ఏం అడుగుతలేరు, మీ ఇంటిని ఏమీ అడుగుతలేరు, వాళ్ళు మీ ఇంట్లో వచ్చి ఉండట్లేరు. ప్రభుత్వంలో భూమే కదా, ప్రభుత్వంలో నలుగురు పేదలకు పంచితే చిరస్థాయిగా ఉండిపోద్దిగా మీ పేరు. అసలు కనీసం అధికారులు ఎప్పుడైనా నోటీసులు ఇవ్వకుండా, అధికారులు వాళ్ళతో కలవకుండా, మీరు అక్రమమో సక్రమమో అని చెప్పకుండా ఓవర్ నైట్లో బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చే పాలన ఏం పాలన నాకైతే అర్థం కావట్లేదు. ఆ దిశగా అక్కడ ప్రజాభిప్రాయం లేదు. ప్రజలతో కనీసం మీరు వెళ్తారా వెళ్ళరా అంటే ఒక జాతీయ విపత్తులు వస్తాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు లేదంటే ఇంకేమైనా భూకంపాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి యుద్ధంలో జరిగినప్పుడు ప్రాణాలు రక్షించడానికి తీసుకెళ్లిపోయి వాళ్ళని ఒక వసతి గృహాల్లో పెడతారు. అట్లా నిర్దాక్షిణ్యంగా ఈడ్చి వసతి గృహాల్లోకి పంపించేస్తారు. కనీసం ఆ వసతి గృహాల్లో వసతులు కూడా ఇవ్వట్ల ప్రభుత్వం మరీ దిగజారిపోయిందంటే, మానవత్వం లేకుండా పోయిందంటే కూడు కూడా పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ గూడు లేకుండా చేశారు. కనీసం బాధ్యత ప్రభుత్వాన్ని కూడు గూడు గుడ్డ ఈ 3 బేసిక్ ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్, వాటిని కూడా ప్రభుత్వం కల్పించలేక చేతగాక చేతులు ఎత్తేస్తోంది సర్కార్. అంటే ఇంతకంటే దగుల్బాజీ సర్కార్ ఇంకేమైనా ఉంటుందా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఈ విధంగా అంటున్నాను చాలా సిగ్గుతో, బాధతో, ఆందోళనతో, ఆవేదనతో వాళ్ళ కళ్ళలో నేను చూసిన తర్వాత, వాళ్ళ కళ్ళలో బాధ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మీరు కనీసం వాళ్ళకు వస్తువులు కల్పించలేరా? వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఒక భవనంలో పడేస్తే మనుషుల, పశువుల, కనీసం గొర్రెల్ని, మేకలను ఆదివారం పూట వధశాలకు తీసుకెళ్తే కూడా కనీసం వాటికి వాళ్ళని మినిమం బేసిక్ కల్పించి తీసుకెళ్తారు. మీరు పశువులను ట్రీట్ చేసినట్టు కూడా మనుషులను ట్రీట్ చేయట్లా. అక్కడ ల్యాప్సెస్ కనిపిస్తుంది. ఇక రాజశ్యామలకు సంబంధించినటువంటి శారదాపీఠం మీద హరీష్ రావు గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? రాత్రి పోయి అంత హంగామాగా పోలీసులు పోయి, ఆర్డీఓ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడ వెళ్ళి హంగామా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ముందు రోజు 2 రోజుల ముందు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో గతంలో కేసీఆర్ గారు అప్పుడు శారదాపీఠం విశాఖకే పరిమితం కాకూడదు, గోశాల అట్లాగే వేద పాఠశాల ఇవన్నీ తెలంగాణలో కూడా పీఠాలు ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి డెవలప్మెంట్ లో భాగంగా కోకాపేట సమీపంలో కొంత 2 ఎకరాల ల్యాండ్ని కేటాయించారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా అప్పుడు ప్రభుత్వం కేటాయించింది. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగి రాజశ్యామల దేవి యొక్క ఆలయాలు నిర్మించి వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున 2 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అది కనీసం అధికారులు ఇచ్చే నివేదికలను గుడ్డిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే యాక్టివిటీ ఏమన్నా ఉందా, అక్కడ స్వామీజీలు ఉంటున్నారా, లేదంటే కనుక అక్కడ ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే బాధ్యత లేకుండా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేకుండా ఎవరో అధికారులు చెప్పారు కదా అని చెప్పి ఓవర్ నైట్లో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది, వేయడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ప్రభుత్వం ఇచ్చేసిన తర్వాత వెనక్కి గుంజుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ భూదాన్ భూములకు సంబంధించి కూడా అంతే. భూదాన్ భూములు అది భూదాన్ ట్రస్ట్కి చెందినటువంటివి, ప్రభుత్వం చెందినటువంటివి కాదు, పేదలకు చెందాల్సినటువంటి భూములు. దాంట్లో మీ పెత్తనం ఎక్కడిది? అసలు భూములు గుంజుకోవడానికి మీరెవరండి? ప్రభుత్వంలో ఏమన్నా ల్యాండ్ బ్యాంక్ ఏమైనా తయారు చేసి పెట్టుకుంటారా? ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వంలో భూములు పెట్టుకొని? అంటే మీరు ప్రభుత్వ భూములన్నీ తీసుకొని మీకు ఆర్థికంగా ప్రభుత్వం కుదేలైపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, ఆక్షన్ వేసుకోవడానికి పనికి వస్తుంది. అంతకుమించి ఏం లేదు. కోకా పెట్టి వాళ్ళ ల్యాండ్ వాల్యూ 200-300 కోట్లు పోతుంది.
సో ఇప్పుడు 2 ఎకరాల మీద కన్ను పడింది. వాటిని అమ్మేసుకొని ఏదో దానికి ప్రభుత్వంలో మీరు జల్సాలకు వాడుకోవాలి. ఇది పరిస్థితి. కనీసం అధికారులు అక్కడ ఏం జరుగుతుంది? క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఇచ్చినటువంటి ల్యాండ్స్‌ని కూడా మీరు వెనక్కి గుంజేసుకోవాలనుకుంటే, మళ్ళీ అంత హంగామా జరిగి హరీష్ రావు గారు ఎళ్లి మాట్లాడి అక్కడ మొత్తం సీన్ క్రియేట్ అవుతే, మీ యొక్క భాగవతం బయట పెడితే దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి. వద్దొద్దు నాకు చెప్పలేదని అధికారులు మీరు సీరియస్ అయినట్టుగా మీరు చేసి, అంటే అధికారులు మీకు చెప్పలేదా? లేదా మీరే తెలిసి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? లగచర్లలో అంతే ప్రజాభిప్రాయ సేకరణ దగ్గరే మొత్తం రాళ్లతో కొట్టించుకున్నారు. దాన్ని మళ్ళీ ప్రతిపక్షం మీద నెట్టేశారు. అంటే ప్రతి అంశాన్ని రాజకీయ కోణమే. మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ప్రజలందరూ తిరగబడతా ఉంటే, ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉంటే, వాళ్ళు రూపాయి పోగేసుకుని కట్టుకున్నటువంటి ఇళ్లను, అపార్ట్మెంట్లను, మధు పార్క్ రిడ్జ్‌ని కూల్చేస్తామంటున్నారు. మళ్ళీ మీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షాల మీద నెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని, లేదంటే దుష్ప్రచారం జరుగుతుంది, విష ప్రచారం జరుగుతుంది, విషం కక్కుతున్నారని. ఎవరు విషం కక్కుతున్నారు? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు ప్రభుత్వంలో ఉండి. విషం ఎవరు కక్కుతున్నారు? అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు, సరే ఇన్ని మాట్లాడుతున్నాం కదా, మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి? ప్రజలతో మీరు మమేకం కాకపోవటం. ఇన్ని ఎపిసోడ్లు మీకు ఎందుకు చెప్పానంటే, సరే ప్రజలతో మమేకం కావట్లా. ఇవాళ మీ సహచర పార్టీ, మీతో పాటు జాతీయ స్థాయిలో రాహుల్ మీరు కలలుగంటున్నటువంటి ప్రధాని అయ్యేందుకు మీకోసం పాటుపడుతున్నటువంటి పార్టీ, తెలంగాణలో మీతో పాటు ఉన్నటువంటి సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలు మీతోటే ఉన్నాయి కదా, సిపిఐ సిపిఎం. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నారు, రాష్ట్రంలో కలిసి పోటీ చేశారు తెలంగాణలో. వాళ్ళు కూడా ఇవాళ మీకు మద్దతు ఉన్నటువంటి పరిస్థితి. అంటే మీ విధానాలు, పేదల కడుపు కొడుతున్నటువంటి మీ విధానాలు వాళ్ళకు కూడా నచ్చట్ల. ఆఖరికి కేరళలో ఉన్నటువంటి అక్కడ కేరళ సీఎం పినరయ్ విజయన్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి భాగవతాన్ని బయటపెట్టి దండం పెడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఏమంటారు? ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కేరళలో ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది, డెమాలిషన్ ఆఫ్ నియర్లీ 700 భూదాన్ అలాటెడ్ హౌసెస్ ఇన్ ఖమ్మం, లీవింగ్ అరౌండ్ 3000 పీపుల్ హోమ్లెస్, ఎక్స్పోజ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ ట్రూత్ ఫేస్ ఇన్ తెలంగాణ. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది భూదాన్ భూముల విషయంలో అని ఇవాళ జాతీయ స్థాయిలో పినరయ్ విజయన్ చేసినటువంటి ట్వీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. మరి ఈ ట్వీట్ రాహుల్ గాంధీ గారికి కనబడదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇంత చర్చ జరుగుతోంది, 3000 మంది బతుకులు ఆగమైనాయి, 7,000 ఇల్లులు కూల్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పినరయ్ విజయన్ పెట్టినటువంటి ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపుగా కొన్ని లక్షల మంది ఆ ట్వీట్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా సోయి వస్తలేదా? కనీసం దాని మీద రివ్యూ చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అక్కడ ప్రజలు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారని సెన్స్, హ్యుమానిటీ ఈ ప్రభుత్వానికి లేదా? ఇక్కడ లాస్ట్ రేవంత్ రెడ్డి గారిని ఆయన ఒక పినరయ్ విజయన్ గారు ఒక బిరుదు ఇచ్చారు, దిస్ బుల్డోజర్ రాజ్. రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్ రాజ్. దిస్ బుల్డోజర్ రాజ్ మిరర్స్ ద బీజేపీస్ మోడల్ ఆఫ్ యూజింగ్ ద స్టేట్ పవర్ అగెన్స్ట్ ద పూరెస్ట్. పేదల పట్ల బీజేపీ మోడల్ ఏదైతే ఉందో, బుల్డోజ్ చేసే పద్ధతి, బుల్డోజర్ రాజ్ అని ఇప్పటికే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో అలాంటి పాలన తెలంగాణలో నడుస్తోంది. ద కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ కేరళం, అంటే కేరళలో ఇప్పుడు కేరళం అయింది. ద కాంగ్రెస్ లీడర్షిప్ ఇన్ కేరళం విచ్ క్లైమ్స్ టు స్టాండ్ విత్ ద పీపుల్ కెనాట్ వాష్ ఇట్స్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ షేమ్. అంటే మీరు కేరళలో ఇక్కడ పేదల కోసం మీరు ఇస్తున్నటువంటి మాటలు, మీరు అక్కడ సిగ్గుతో మీరు చేస్తున్నటువంటి, మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పనులు చేతులు కడుక్కోలేరు. దే మస్ట్ ఆన్సర్ ఫర్ దేర్ పార్టీ అసాల్ట్ ఆన్ ద మార్జినలైజ్డ్. అంటే పూర్ పీపుల్, ఇంత బతుకులు ఆగం చేసినటువంటి వాళ్ళకి సంబంధించి మీరు మస్ట్గా ఆన్సర్ చేయాల్సిందే, మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని సుస్పష్టంగా పినరయ్ విజయన్ గారు చెప్పారు. అంటే ఈయన ట్వీట్ ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీరు పొత్తులో ఉన్నప్పటికీ కేరళలో చాలా క్లారిటీగా కమ్యూనిస్టులు ఉన్నారు. మిమ్మల్ని అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పినరయ్ విజయన్ ట్వీట్ ద్వారా గేమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కేరళలో కేసీ వేణుగోపాల్ గారిని సీఎం చేయాలనే ఒక వ్యూహంతో ముందుకెళ్తుంటే, పినరయ్ విజయన్ గారికి బ్రహ్మాస్త్రం రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఈ యొక్క భూముల విషయంలో కేరళలో కమ్యూనిస్టులు చాలా అద్భుతమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు. అక్కడ లిటరసీ రేట్ అద్భుతం, హైయెస్ట్గా ఉంటుంది. చాలా విషయాల్లో కేరళ నెంబర్ 1లో ఉంది. ఇవాళ తెలంగాణ నెంబర్ 1 నుంచి నెంబర్ 10కి తీసుకెళ్ళిపోయారు. 10 కాదు కదా, ఇంకా లాస్ట్ నుంచి 1 అని కూడా పోటీ పడిన కూడా ఆశ్చర్యం లేదు. అంటే మీ పాలన దిశగా ఉంది. ఇవాళ పినరయ్ విజయన్ గారు కూడా అంత స్థాయిలో ఉండి కూడా ఆయన అంత
అంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం, ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కూడా ఇవాళ మీ డెసిషన్స్ తప్పుపడతా ట్వీట్ చేస్తున్నారంటే నిజంగానే రేవంత్ రెడ్డిది బిగ్ మిస్టేకా కాదా మీరే చెప్పండి. ఇవాళ తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసింది. అందుకని ఇవాళ సోషల్ మీడియాలో చాలా మంది కేరళ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నారు, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వాగ్దానాలకు మీరు మోసపోకండి అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యువకులకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 2 లక్షలకు సంబంధించినటువంటి జాబ్స్ సంవత్సరానికి, అది అటక మీద పెట్టేశారు. దాన్ని హామీని అమలు చేయనటువంటి పరిస్థితి, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అట్లాగే 2.5 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ జాబ్ నోటిఫికేషన్ లేని, జాబ్ క్యాలెండర్ అమలు ఎక్కడ? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి జాబ్లన్నీ, మీరు అమలు చేసినటువంటి ఇచ్చినవన్నీ. 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे. తెలంగాణలో ఉన్న ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయబోతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. యువతకు 2.5 యువతకు స్కూటీలు అన్నారు, ఏమైంది? మహిళలకు 2,500 రూపాయలు అన్నారు. అట్లాగే బంగారం అన్నారు, ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? ఇన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఇవాళ అప్పుల పాలైపోయిన తెలంగాణని కవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. సో అందుకనే ఇవాళ కేరళ పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది సుస్పష్టంగా ఇవాళ సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్నటువంటి చర్చ. ఎప్పుడైతే పినరాయి విజయన్ గారు ట్వీట్ చేశారో, ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ మోసపోయింది, ఇప్పుడు గోసపడుతోంది, మీరు మోసపోకండి అని ఇవాళ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కేరళలో. అందుకనే మీరు ఈ యొక్క అంశం మాట్లాడుకునే సందర్భంగా గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది ఆ వీడియో, చర్చనీయాంశంగా కూడా మారుతోంది. అంటే హామీల పట్ల, మోసాల పట్ల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిప్రాయం. గతంలో ఎన్ఆర్ఐ సదస్సులో ఒకసారి ఆయన ప్రజలకు ఏదో చెప్తాం ఎన్నికల ముందు, కానీ వాళ్ళందరూ నమ్మేస్తారు, ఓట్లు వేసేస్తారు అని చెప్పి మాట్లాడాడు. తాజాగా ఎన్నికల తర్వాత కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, సీఎం స్థానంలో ఉండి కూడా ఎట్లా నయవంచన చేయొచ్చు అనే విధానం కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇటువంటి రాజకీయ నాయకులు మనము ఓటేసి గెలిపించాము అని అంటే నిజంగా మనకు బాధ అనిపిస్తుంది. ఏంటంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నమ్మకాన్ని నీడలాగానే మోసము దాని ఎంబడే ఉంటుంది. ఆ నమ్మకం కలిగించడానికి ఎక్కువ ఎవరైనా ప్రయత్నం చేస్తే 1-2 సార్లు మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి. సో ఇవాళ తెలంగాణ టు కేరళ మరి పాలన కాంగ్రెస్ పార్టీ కేరళలో ఏదైతే వ్యూహంతో ముందుకెళ్తుందో రేవంత్ రెడ్డి గారు బ్రేక్ లేసినట్టు కనిపిస్తోంది. భూదాన్ అంశం కేరళలో కూడా కాకరేపుతోంది. ఇవాళ జాతీయ స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది జాతీయ మానవ హక్కులకి అప్రోచ్ అయ్యారు, అడ్వకేట్లు అప్రోచ్ అయ్యారు, బాధితులు అప్రోచ్ అయ్యారు. మరి పినరాయి విజయన్ గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో భూదాన్ అంశం కాంగ్రెస్ పార్టీ మెడకు ఏ విధంగా చుట్టుకునే అవకాశం ఉంటుంది? కేరళలో ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందంటే భూదాన్ అంశం ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.